కాలము గతించిపోతూ ఉన్నా కూడా ఇంకా రక్షణ అనుభవంలోకి రాకపోతే ఈ సమయంలో వారితో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ శబ్దయంత్రాన్ని మీ ఆధీనంలో ఉంచండి. ఈ శబ్దయంత్రం ద్వారా వినగలుగుతున్నటువంటి మా యొక్క ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. శబ్దాంతరం ద్వారా ఇంకా ఎవరైతే దూరం నుంచి వింటున్నారో వారిని కూడా దర్శించమని ప్రార్థిస్తూ మీ దాస్తుని మీ సిలువ సంత మరుగుపరిచి మీ నామానికి మహిమ, మీ నామానికి ఘనత కలిగించుకోమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలను, ఏ వాక్యము చేత దేవుడు నాతో మాట్లాడినో నా రక్షణకు మూలమైనటువంటి దేవుని వాక్యాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని ఘనపరుస్తున్నాను. యాకోబుతో దేవుడు ఎలాగూ మాట్లాడాడో నాతో కూడా అలాగే మాట్లాడుతూ వచ్చాడు. యాకోబుని ఎలాగూ దర్శించాడో అలాగే నన్ను కూడా దేవుడు దర్శిస్తూ వచ్చాడు. పేరు పెట్టి పిలిచాడు. నువ్వు నా సొత్తు అన్నాడు. నా యొక్క పాత్ర అన్నాడు. నిన్ను విమోచించాను అన్నాడు. నువ్వు నాకు కావాలి అన్నాడు. అది నేను గమనించడానికి నాకు కొంత సమయాన్ని కూడా ఇచ్చాడు. నా పేరు మీరు పాంప్లెట్లు వేసినట్టుగా మరి రామకృష్ణ అనగానే ఇంకా సగం అర్థమైపోద్ది కదా, ఒక హిందూ కుటుంబంలోంచి రక్షింపబడ్డాడు అని. మరి పేరు మార్చుకుంటే బాగుంటుంది కదా బ్రదర్ అని మీరు అంటే గనక దాని గురించి కూడా మీకు చెప్తా కొంత సమయం తర్వాత. ఇప్పుడైతే నా రక్షణ తీర్మానం ఎలా జరిగింది, దేవుడు ఎలాగో నాతో మాట్లాడాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నా పాపం గూర్చి దేవుడు ఎలాగో మాట్లాడుతున్నాడో యాకోబుతో మాట్లాడాడు కదా. యాకోబు అంటే మోసగాడు. యాకోబు ఎంతో తెలివితో ప్రవర్తించిన వాడుగా ఉంటున్నాడు. యాకోబు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. అతను మోసగాడైనప్పటికీ దేవుడు అతన్ని వెంబడిస్తూ ఉన్నాడు కదా. మొట్టమొదటిగా ఆదికాండము 28వ అధ్యాయంలో దేవుడు ఆయన్ని దర్శించాడు బేతేలు అనుభవం గుండా. నన్ను కూడా అనేక సార్లు అనేక విధాలుగా వాక్యం యొక్క వినికిడిలో వాక్యం వినటానికి అవకాశం కలిగించాడు. మొట్టమొదటిగా మా ఫ్యామిలీ విగ్రహాధన కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో ఎవరు కూడా మాకు ముందుగా అనగా మా తల్లిదండ్రులకు ముందుగా రక్షణ పొందిన వారు ఎవరు లేరు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా, మా అమ్మగారు 82వ సంవత్సరంలో 1982 సంవత్సరంలో మొట్టమొదటిగా ఆమె రక్షింపబడింది. ఆమె రక్షింపబడటానికి గల కారణం ఏమిటంటే, అది కూడా మరి కుటుంబంలో చిన్నపిల్లలుగా ఉన్న మేమే. ఎలాగూ అలా జరిగింది అని అంటే, ఒక క్రిస్టియన్ స్కూల్లో మేము వెళ్ళినప్పుడు, అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, అక్కడ నూతన నిబంధన వారు ఇవ్వగా మేము చిన్న ఏజ్లో ఉన్నాం కనుక వాటిని చదివి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండగా, కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అది దేవుని యొక్క గ్రంథమని, అది చదువుకోవాలని వారు నేర్పించగా, మేము కొంత చదివి కొంత చదవక ఉండి ఆ బైబిల్ తీసుకొచ్చి ఇంట్లో అమ్మకి ఇచ్చిన తర్వాత, ఆమె కూడా కొంత చదివి కొంత చదవక అర్థం కాక నానా తిప్పలు పడుతూ ఉన్న సమయంలో, మరి దగ్గర బంధువుల్లో ఒక ఆయన మా యొక్క ప్రాంతం వచ్చి, ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది, నర్సరావుపేట హెడ్ క్వార్టర్ అయింది. దానికి ముందు గుంటూరు జిల్లా మాచర్ల ఏరియా, పల్నాడు ఫుల్ పల్నాడు అంటారు దాన్ని. మాచర్ల, గురజాల, కారంపొడి ఈ 3 ఊర్లు కలిపితే మరి మొత్తం పల్నాడు అంటారు. అక్కడే ఆ పల్నాడు చరిత్ర జరిగిన ఏరియా అది. మరి చాలా భయంకరమైన ఏరియాగా చెప్పవచ్చు. ఇక్కడ కడప ఎట్లనో అక్కడ మాచర్ల కూడా అంతే. ఫ్యాక్షనిజం ఉన్నటువంటి ఏరియాలు అవి, ఎంతో భయంకరమైన ప్రాంతాలు. మరి కానీ అక్కడ ఒకటి మాత్రం ఉంది, ఏమిటంటే దేవుని భయం ఉంది.
ఆ రోజుల్లో అక్కడ ఇప్పటికి కూడా ఉన్నవి వాళ్ళ హాస్టల్స్, స్కూల్స్, క్యాథలిక్ స్కూల్స్ ఉన్నాయి, క్యాథలిక్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటి ద్వారా కొంత ప్రజలకు సేవ అందింది. స్కూల్స్లో పిల్లలకు చదువు అందింది, ఆరోగ్యము, వైద్యము అందింది. దాని ద్వారా కొంత అభిప్రాయము, కొంచెం మంచి మనసు ఉంది ప్రజల్లో, దేవుడి మీద అభిమానం ఉంది. ఇక నూతన సంఘాలైతే మరి హెడ్ క్వార్టర్ గుంటూరే కాబట్టి ఊరూరికి ఒక చర్చి ఉంటుంది కంపల్సరీగా. మా ఊర్లో అయితే లేదు. మాచర్ల తాలూకా, గురజాల మండలము, కారంపూడి మండలము, నరమాలపాడు అనే ఒక చిన్న ఊరు, వీలాగే చిన్న గ్రామము. అయితే అప్పటికి ఒక చర్చి కూడా ఈ ఊర్లో లేదు. క్రైస్తవులు అనబడిన వారు కొద్దిమంది ఉన్నారు, కానీ వారిలో కూడా నామకార్థ క్రైస్తవత్వం తప్ప మరేమీ లేదు. కేవలము ఒక క్రిస్మస్ రోజున కాసేపు, అది కూడా ఒక పాట, దేవుని పాట వేసిన తర్వాత ఆ తర్వాత పాటలన్నీ కూడా సినిమా పాటలే వేస్తారు. ఆ రోజు వారు పండగలాగా తింటారు, సంతోషిస్తారు, తాగుతారు, ఇంకా ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అంతే తప్ప ఒక నిజమైన భయభక్తులు అనేవి అక్కడ లేవు. మరి మిగతా ఆరాధన క్రమం గురించి, సండే ఆరాధన కానీ, వాక్యాన్ని బోధించే వాళ్ళు కానీ ఎవరు కూడా అక్కడ లేరు. కానీ ఒక హైందవ కుటుంబంలో ఉన్నటువంటి దేవుడు, మా అమ్మగారిని దేవుడు మొట్టమొదటిగా దర్శించాడు. ఆమెకి దేవుని పట్ల భయము, దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. ఆ రోజుల్లో బైబిల్ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మరి ఆ జిల్లాలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని వెన్నకొండ దగ్గరలో ఒక ఊరుంది, ముప్పాళ్ళ అనే ఊరు. అక్కడ అమ్మమ్మ గారికి సొంత బంధువు మేనమామ అవుతాడు. ఆయన మొట్టమొదటిగా నూతన సంఘములో కొంచెం వాక్యము తెలుసుకొని రక్షింపబడిన అనుభవంలో ఉన్నాడు. కానీ సర్వసత్యములోకి నడిపించబడలేదు. రక్షణ గురించి మాత్రమే తెలుసు ఆయనకి కొంచెం బైబిల్ చదివి చెప్పగలిగే జ్ఞానం ఉంది. ఆయన వచ్చి కొద్ది కాలం సహాయం చేశాడు. బంధువు కాబట్టి ఫ్రీగా ఇంట్లోకి వచ్చి ఒక 2 years ఇంట్లోనే ఉండి, మా ఇంట్లోనే ఉండి అమ్మకు రక్షణ గురించిన విషయం చెప్పి, వాక్యం బోధించి, అమ్మకు చెప్తున్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ అమ్మ అంటే మా జేజీ, వీళ్ళందరూ కూడా వాక్యం విని దానికి లోబడి విధేయత చూపించారు. అదే సమయంలో ఆ ఇంట్లో జరుగుతున్న కూడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రావటం జరిగింది. ఎవరైతే ఇబ్బందుల గుండా, వ్యాధి గుండా, కష్టాల గుండా, ఇరుగుల గుండా, క్యాన్సర్ గుండా, దెయ్యాల యొక్క ప్రభావం గుండా వెళుతున్నారో వారందరూ ఆకర్షింపడ్డారు. ఒకేసారి ఒక 15 మంది వారందరూ కలిపి బాప్తిస్మం అయితే తీసుకున్నారు. కానీ వారికి సర్వసత్యం నడిపించడానికి ఏ అవకాశము లేదు. ఆయనే నడిపిస్తున్నాడు. ఆ విధముగా మొట్టమొదటిగా రక్షణ ఇంట్లోకి చేరింది. మాకు అప్పుడు నా ఏజ్ వచ్చి 10 years ఉంటాయి. కానీ నాకు ఒకటి బాగా గుర్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని సందులో కూర్చోవటము, పాటలు పాడటము, దేవునిలో ఆనందించటము, సంతోషంగా ఉండటము, ఆ సమయాన్ని గడిపే విషయంలో ఎంతో సంతోషము. అది ఎక్కడ కూడా నాకు దొరకలేదు, బయట ఎక్కడికి వెళ్ళినా దొరకలేదు. కేవలము పాట పాడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఆ సంతోషం వేరే ఉండేది. కానీ అప్పటికి చిన్న ఏజ్ కాబట్టి మా తల్లిదండ్రులు అంతకుముందు వారు అన్ని దేవుళ్ళని పూజ చేసిన వారే, అన్ని విగ్రహాలు ఇంట్లో ఉన్నాయి. మళ్ళా మరి అలా ఉండక కూడా మళ్ళీ కులానికి ఒక దేవుడు ఉంటాడు కదా మన ప్రాంతంలో, అలాగా కులానికి ఒక దేవత కూడా ఉంది. ఆమె పేరు మీకు బాగా తెలిసి ఉంటుంది ఈ ఏరియాలో, చౌడేశ్వరి. ఇక్కడ ఏమంటారు, చౌడమ్మ అంటారు కదా. ఆ చౌడమ్మ ఎలువేలుపు అన్నమాట మాకు. అలాంటి మరి మా తల్లిదండ్రులు, మా నాన్నగారు కూడా ఆ చౌడమ్మ కొలుపులు సేవ అంటారు దాన్ని, కొలుపులు చేసేవాడు. ఇంతవరకు గడ్డం పెంచుకొని అలాగా కొలుపులు చేసేవాడు. మా నాయనమ్మ అయితే ఆమెకి 14 మంది సంతానము, 7 మంది చనిపోయారు, 7 మంది బతికారు. మా నాన్న వాళ్ళు అన్నదమ్ముళ్ళు 4, 3 అక్క చెల్లెళ్ళు. వీళ్ళు 7 మాత్రం బతికారు. మా నాన్న పెద్దవాడు. మా నాన్న పెద్దవాడు కాబట్టి, జ్యేష్ఠుడు కాబట్టి అన్నిటిలో పాలు పొందేవాడు. ఈ సేవా కార్యక్రమాల్లో పొందుతుండేవాడు. ఆ యొక్క వారు అనుకున్నటువంటి డేట్స్లో వారు సేవ చేసేవారు. ఇక్కడే మనకి ఉంది కదా నందవరము, అది మీకు తెలుసా? అక్కడ ఉంది కదా, అక్కడికే వచ్చేవాళ్ళు వాళ్ళంతా. ఈ ఏపీలో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికే వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈ జనాభా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారేమో నాకు తెలిసి ఈ నందవరంలోనే కొలుపులు చేసేవారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు. మళ్ళీ ఊర్లో కూడా
చేస్తుండేవారు. అక్కడ కూడా బొమ్మలు పెట్టుకొని పూజ చేస్తుండేవారు. అలాంటి సమయంలో దేవుడు అమ్మని, తర్వాత నాన్నని, అమ్మమ్మని, అమ్మమ్మ వాళ్ళ అమ్మని అనగా మా జేజుని, వీళ్ళందరినీ ఒకేసారి దేవుడు దర్శించాడు. ఆ సమయంలో నాకు చిన్న ఏజ్ కాబట్టి ఇదిగో చెప్తున్నాం కదా, దేవుని వాక్యం వింటున్నాము, రక్షణ గురించినటువంటి విషయం అర్థమైంది. యేసు ప్రభువారు నిజమైన దేవుడని వాక్యం వింటున్నాము, యేసు ప్రభువారు లోకరక్షకుడని వింటున్నాము, పాపులు రక్షించిన క్రీస్తు లోకంలోకి వచ్చిన మాట వింటున్నాము, ఆయన ద్వారా మనకు క్షమాపణ దొరుకుతుందని వింటున్నాము, ఆయనే రక్షకుడని, ఆయనే నిజదేవుడని, ఆయన ద్వారానే మనకు క్షమాపణ దొరుకుతుంది, ఆయన ద్వారానే మన పాప నుంచి మనకు విడుదల పొందుతామనే విషయము ఒక 5 సంవత్సరాలు వింటూనే ఉన్నా. నా యొక్క 10 సంవత్సరం అంటే నా 10వ సంవత్సరం నుంచి సుమారుగా 15 సంవత్సరం వరకు కూడా వింటున్నా. రక్షణ గురించిన విషయము బాగానే అర్థమవుతుంది. మరి అర్థమవుతున్నటువంటి నేను తీర్మానం ఎందుకు చేయట్లేదంటే చిన్న ఏజ్ కాబట్టి, ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉందిలే, మా తల్లిదండ్రులు క్రైస్తవులే కాబట్టి మేము కూడా క్రైస్తవులు అవుతాం కదా ఎప్పటికైనా, కాబట్టి నిదానంగా మనము రక్షణ స్వీకరిద్దాము, ప్రభుని నమ్ముకుందాము, అప్పటి వరకు మనకి ఎందుకులే ఈ భక్తి అని చెప్పి మరి శరీరంలో ఉన్నా కనుక హాస్టల్కి వెళ్ళినప్పుడు మా ఇష్టానుసారంగా సినిమాలు చూడటము, ఇష్టానుసారంగా ప్రవర్తించటము, ఏ అడ్డు అదుపు లేకుండా జీవించటము. మనకి ఈ ప్రాంతంలో మీరు ఎలా ఉన్నారో, ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటారో, మా ప్రాంతంలో కూడా తెలుసు కదా, పిల్లలకి మనం నేర్పించకుండా వచ్చేవి ఏంటి? అబద్ధాలు. మనం నేర్పించకుండా వచ్చేవి ఏంటి? బూతులు. అవి కూడా బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇంక సమాజంలో పెరుగుతున్నాం కాబట్టి భయం లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా, కోపం వస్తే ఎవరినైనా మరి గద్దించటము, ఎదురుదరటము, మాట్లాడటము, ఇంకా అవసరమైతే బెదిరించడము, ఇలా కూడా చేసేవాడిని. ఇక నా ఇష్టానుసారంగా చిన్నపిల్లలు ఎలాగ ఆడుకుంటున్నారో అలాగా ఆ చిన్న ఏజ్లో మరి జీవిస్తూ, మరి తల్లిదండ్రులకి తెలియకుండా సినిమాలు ఇష్టానుసారంగా జీవిస్తూ భయంకరమైన పాపాలు ఏమి చేయలేదు, కానీ కొంచెము దారి తప్పి జీవించినటువంటి విషయంలో మాత్రము ఉన్నాం. అలాంటి అనుభవంలో మాత్రము నేనున్నవాడిగా ఉన్నాను. అయితే అలాంటి సమయంలో దేవుడి వాక్యము చాలా చక్కగా ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా నేను వింటూనే ఉన్నా, నిజ దేవుడి గురించి వింటూనే ఉన్నా, నిజమైన దేవుడి గురించి వింటూనే ఉన్నా, ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు అనే విషయాన్ని అనేక వచనాలు అనేక సందర్భాల్లో చెప్తుండగా వింటూనే ఉన్నా, కానీ నేను దాన్ని మనసు పెట్టలేదు. కానీ దేవుడు నీ పాపంలోంచే మీరు కనుక చనిపోతే, మీ పాపంలో ఉండి మీరు చనిపోతే మీరు నరకాగ్నికి వెళతారు అనే విషయాన్ని దేవుడు ఎప్పుడైతే నాకు తెలియజేశాడో అప్పుడు నేను గ్రహిస్తూ వచ్చాను. యోహాను సువార్తలో ఆ మాట మనం చూడగలుగుతాం. మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతే మీరు నా యొద్దకు రాలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప. ఎందుకంటే ఈ లోకంలో ఒక పరలోకానికి, లేక మనం తెలుగులో చెప్పుకున్నటువంటి మాటలు, స్వర్గము అనే మాట, పరలోకం అనే మాట, ఆ పరలోకానికి వెళ్ళాలంటే, లేక దేవుని యొద్దకు వెళ్ళాలంటే, ఆ నిత్య స్వర్గములకు వెళ్ళాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప నీకు వేరే మార్గమే లేదు అని స్పష్టంగా చెప్పినప్పుడు నేను అది త్రోసిపుచ్చాను. వినలేదు, చాలాసార్లు వినలేదు. అయితే నాకు ఒకటి గుర్తు వస్తుంది, నా పాపం గురించినటువంటి తీర్పు గురించి నాకు అర్థమవుతుంది. ఒక మాట మీరు చదువుదామా? యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. చాలమ్మా, చాలు. లోకమును ఒప్పుకొని చేయను. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఒప్పుకోవాలని, నిజమే అని ఆ గ్రహింపైతే వస్తుంది, కానీ నేను తీర్మానం చేయటానికి ఆలస్యం చేస్తున్నా. అయితే ఇంకో పక్క సాతానుడు ఊరుకుంటాడా? ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకెవరైనా కానీ ఒకవేళ ఇంకా సమయం ముందులే, ఇప్పుడు కాదులే, మా తల్లిదండ్రులు
మంచి భయభక్తులు గలవారు, దేవుని దాసులు, దేవుని పిల్లలు, దేవునికి ఇష్టమైన వారు, వారి నుంచి మనం నేను కాపాడబడతాలే అని అనుకుంటే అది మన పొరపాటు. నేను కూడా అలాగే అనుకున్నా. అంతకుముందు ఎక్కువగా గుళ్ళకి వెళ్ళినట్టు కానీ, ఏమి కేవలం ఒక పేరు మాత్రం ఉంది కానీ, ఏమి పెద్ద భక్తి చేసినట్టుగా నాకే తెలియదు. ఎందుకంటే నేను చిన్న ఏజ్లోనే ఉన్నా కనుక. మా తల్లిదండ్రులు ఒకవేళ వారు అన్ని గుళ్ళకి వెళ్ళి అన్ని పూజలు చేశారు. మా నాయనమ్మ మరి ఆమె బ్రహ్మంగారి భక్తురాలు. ఆమె అంతమంది కన్న తర్వాత కూడా ఆమెకి అందరూ పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకి ఆ జడ పెరిగిపోయింది కింద వరకు. ఎలాంటి జడ? యోగులకు వస్తున్నట్టు జడ వస్తుంది కదా, యోగికి వస్తుంది కదా, అలాంటి జడ అల్లుకుపోయి అది అట్టలాగా తయారై కింద వరకు వెళ్ళిపోయి కట్ చేస్తుంటే పెరుగుతూనే ఉంటుంది. కట్ చేస్తుంటే పెరుగుతుంది, కింద వరకు వెళ్ళిపోయింది. అది కట్ చేస్తుంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అది ఆమెకు పరుపులాగా కూడా అయిపోయింది. ఇంకా బ్రహ్మంగారి మఠంలో చేరి గురుకారం తీసుకొని రుద్రభావం బట్టి రుద్రక్షమాలు వేసుకొని కష్టవస్త్రాలు వేసుకొని ఒక గురుభక్తురాలాగా తిరుగుతూ ఉంటుంది ఆమె. ఇలాంటి కుటుంబంలో మేముండగా మరి యేసు ప్రభు దేవుని నమ్ముకోవటం అనేది చాలా కష్టమైన పరిస్థితి. చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే అంత విగ్రహార్థంలో ఉన్నటువంటి కుటుంబంలో వారు లేస్తే గోళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేసేవారు. మరి ఇది కాకుండా మళ్ళీ మా దగ్గరలో ఇంకొక దేవత కూడా ఉంది. మీకు ఇక్కడ ఉన్నవారికి తెలియకపోవచ్చు. ఆ మాచర్ల దగ్గర ప్రాంతంలో ఉన్నది తెలుస్తుంది. నీలంపాటి అనేది ఒక ఇంటి పేరు. నీలంపాటి అమ్మవారని అక్కడ కూడా ఒక ఆమె ఉంది. అక్కడ కూడా వెళ్ళేవాళ్ళు వీళ్ళు. మళ్ళీ ఇంటి కులదేవత అనుకున్నటువంటి సౌడేశ్వరిని పూజ చేసేవారు. అన్నీ ఒకటని కాదు. ఇక నా పేరు చెప్పగా నా రామకృష్ణ అంటేనే నేను పుట్టిన యొక్క సమయము కృష్ణ జయంతి రోజు పుట్టానని కృష్ణ. మా తాతయ్య పేరుంది, ఆయన పేరు రామయ్య. ఆ పేరు అలాగే 2 పేర్లు కలిపి మామూలుగా మన ఇళ్లలో అలాగే పెడతారు కదా, పూర్వీకులు పేరుంటే అది మర్చిపోకూడదని ఆ పేరును తోకలాగా తొలగిస్తూ ఉంటారు. అట్లాగే నాకు కూడా పెట్టారు. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచినట్టుగా పిలిచాడు. నీవు నా సొత్తు అన్నాడు. నువ్వెందుకు ఇంకా స్వస్థత పొందలేకుండా ఉంటున్నావు? నువ్వు రక్షణ ఎందుకు పొందలేకుంటున్నావు? నీ పాపం గురించి నీకు అర్థమైందా? నువ్వు ఎంత ఘోర పాపం నీకు అర్థమైందా? నీ పాపం ఎలాగున్నాయంటే నా పాపలు ఎలా ఉన్నాయో నాకు స్పష్టంగా చెప్పాడు. కీర్తన గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా ఒక మాట అక్కడ మనం చదువుదాము. కీర్తన గ్రంథము 38వ అధ్యాయం. కీర్తన గ్రంథము అక్కడ ఏమంటాడంటే 3వ వచనం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను. నా పాపం బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా. నీ పాపాలు ఒకటి కాదు. ఉదయం లేస్తే మనం ఆడే అబద్ధాలు లెక్కలేనన్ని అబద్ధాలు ఆడతాం. అంతేకాదు అనరాని మాటలు, బూతు మాటలు మాట్లాడుతుంటాం. అదే పనిగా కొంతమంది అయితే మాట్లాడితే బూతు పాదం రాకుండా మాట రాదు. ఎందుకంటే అక్కడ మనం ఎక్కడైతే ఏ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్నామో వారి యొక్క ప్రభావం, చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ప్రభావం మన మీద తప్పకుండా పడుతుంది. అలాగే నేను కూడా మాట ద్వారా, తలంపు ద్వారా టీనేజ్ ఏజ్లో ఉన్నా కాబట్టి మరి ఆలోచన ద్వారా కూడా పాపం చేస్తూ ఉన్నా. అది నాకు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. నువ్వు ఘోర పాపవి, నీ పాపములు నీ తల మీదుగా పొర్లు పారుతున్నాయి. అవి నువ్వు లెక్క పెట్టలేవు. కానీ నీ పాపములకు ప్రాయశ్చిత్తము నేను చేశా, నేను విమోచించున్నానని చెప్పాడు. నువ్వు నీ పాపముల విషయమై నువ్వు స్వస్థత నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఆ విషయంలో నేనే నీ పక్షంగా నేను మధ్యవర్తిగా వచ్చాను అని చెప్తున్నాడు. ఏబు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాము. 9వ అధ్యాయము 33వ వచనం. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగినటువంటి మధ్యవర్తి
మాకు లేడు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. 33:23 యోబు గ్రంథము 33:23 అక్కడ కూడా అదే మాట మనకు తెలియజేయబడుతుంది. 33 వానికి తెలియచేయటకు వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయినడలా దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళమునకు దిగి వెళ్లకుండా వాణ్ణి విడిపింపుము ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. ఈ లోకములో ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. యోబు గ్రంథము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చాలా పురాతన గ్రంథమని బైబిల్ పండితులు చెప్తారు. అలాంటి గ్రంథంలో యోబు చెప్తున్న మాట ఏంటంటే ఈ యోబు గ్రంథం రాసేటప్పటికి ధర్మశాస్త్రం కూడా రాయబడలేదని చెప్తారు కొద్దిమంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు యోబు చాలా ప్రవచనానుసారంగా చెప్తున్న మాట ఏంటంటే వేలాది దూతల్లో ఒకడు మధ్యవర్తిగా వస్తే బాగుండు. ఆయన ఎంతో కష్టం గుండా వెళుతున్నాడు కదా, వ్యాధి గుండా వెళుతున్నాడు, ఇబ్బంది గుండా వెళుతున్నాడు. తన యొక్క భార్యే ఆశ్రయించుకున్నది, అయినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆ సమయంలో పలికినటువంటి ప్రవచనము, వాడు ఒకవేళ నువ్వు కరుణ చూపితే వాడు పాతాళానికి వెళ్లకుండా కాపాడబడతాడు ప్రభువా, ఆ విధంగా నువ్వు నీ కుమారుని మధ్యవర్తిగా పంపించవా అని ప్రార్థించినట్టుగా అక్కడ రాయబడింది. 19:25 యోబు గ్రంథము 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆ తర్వాత ఆయన భూమి మీద నేను ఎరుగుదును. అప్పటికే యోబు ప్రవచిస్తున్నాడు చూడండి. ఇంకా యేసుప్రభువారు ఇంకా భూమి మీదకి రాలేదు, ఆయన సులువ కార్యం చేయలేదు, ఇంకా నెరవేర్చలేదు. కానీ నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ప్రవచనానుసారమైనటువంటి మాటలు యోబు పలుకుతున్నాడు. ఇవన్నీ మాటలు నేను వింటున్నప్పుడు ఇదిగో నా కొరకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, నాకు మధ్యవర్తిగా వచ్చాడు. నా పాపములు నేను తీసివేసుకోలేను, నా పాపములు దేవునికి నాకు మధ్యగా ఉన్నాయి, అవి అడ్డుగా ఉన్నాయి, నేను చేరలేను. ఆ పాపం బట్టి నేను దేవునికి దూరంగా ఉన్నాను. దేవుని యొక్క రక్షణ నాకు అర్థమవుతుంది, వాక్యం నాకు అర్థమవుతుంది. కానీ నేను దేవుని సొంత రక్షణగా ఎందుకు అంగీకరించలేకపోతున్నానంటే నా పాప విషయమై నేను ఒప్పుకోలేకపోతున్నాను. అంత అర్థమైన తర్వాత కూడా ఒప్పుకోలేకపోయి ఈ రోజున ఇక్కడ చేరి వచ్చిన వారిలో, ఇక మైక్ ద్వారా వింటున్న వారిలో అనేకులు అందరికీ అర్థమవుతుంది మనం పాపం చేస్తున్నామని, మనం పాపంలోనే పుట్టామని, పాపంలోనే జీవిస్తున్నామని, మనం లేస్తే పాపమే జరిగిస్తున్నామని సంగతి అందరికీ తెలుసు. కానీ యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించడానికి ఇబ్బంది పడుతుంది. యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తారు. కానీ విమోచకుడుగా, నా సొంత రక్షకుడుగా, ఆయన ద్వారానే నాకు పక్షమాపణ దొరుకుతుంది, ఆయన నామంలో నేను ప్రార్థన చేయాలి, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి అనే మాటను మనము త్రోసిపుచ్చే వారంగా ఉంటాము. అది తొందరగా మనం అంగీకరించడానికి ఇష్టపడము. నేను కూడా అలాంటి నామకార్థ ప్రార్థనలో, నామకార్థ జీవితంలో ఉన్నట్టుగానే ఉన్నాను. అంతే కదండి. ఇప్పుడు మనం చూస్తే రక్షణ గురించి వాక్యం వినపడుతుండగా కూడా చాలాసార్లు నామకార్థంగా ఉండేవారు. మేము పుట్టినప్పటి నుంచే రక్షణ పొందిన అనుకుంటారు వాళ్ళు. మేము పుట్టుకతోనే క్రైస్తవులు అనుకుంటారు, భ్రమపడుతుంటారు. రక్షణ అనేది ఎవరికి వాళ్ళదే, ఇండివిజువల్. నీ తల్లిదండ్రులు రక్షణ పొందినా, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, వాళ్ళు ఒకవేళ నీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ నీకు ఇంకా ఎంతమందితో ఉండొచ్చు, వాళ్ళు ఒకవేళ ఇదే సహవాసంలో కానీ ఇంకో సహవాసంలో కానీ ఇంకెక్కడైనా కానీ వారు ఉన్నప్పటికీ కూడా ఒక సిఎస్ఐలో ఉండొచ్చు, లోతుల్లో ఉండొచ్చు, బాప్టిస్ట్లో ఉండొచ్చు, మరి ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ఆ సంఘంలో మంచి మంచి పదవుల్లో కూడా ఉండొచ్చు. అయినా కూడా ఏం కావాలి వాళ్ళకి? మారు మనసు కావాలి. వాళ్ళకి ఏం కావాలా? వారు పాపుల విషయమై పశ్చాత్తాపడాలి, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే రక్షణ వస్తుంది. నేను కూడా దేవుడిగా అంగీకరించా, కానీ విమోచకుడిగా నేను ఒప్పుకోలేదు. ఎప్పుడైతే నేను అలాగ జీవిస్తున్నానో, నా పాపముల చేత నేను పట్టబడి ఉన్నానో, నేను ఇంకా నా రోగాన్ని, నా వ్యాధిని నేను ఇంకా స్వస్థత పొందకుండా ఉన్నానో, దేవుడు వాక్యం చేత పిలుస్తున్నాడు. ఎంతకాలం ఉంటావు అట్లా?
నా గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు. ఇది అనుకూల సమయము, ఇదే గొప్ప రక్షణ దినము అని చెప్పి నాతో చెప్తున్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను త్రోసిపుచ్చిన వాడుగా ఉన్నాను. ఇప్పుడు కాదులే, నా ఏజ్ సరిపోదు, నేను చిన్నవాడిని కదా అనుకుంటూ ఉన్నా. ఇక్కడ కూర్చున్న వారికి నేను చెప్పే మీకు అర్థమవుతుంటాయి, నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతున్నాయి. 87లో 1987లో ఒక సినిమా వచ్చింది. ఎందుకంటే ఇది మందిరంలో కాదు కాబట్టి, బయట కాబట్టి చెప్తున్నాను. పులిపెట్టి మీద అలాంటివి కూడా చెప్పకూడదు, కానీ తప్పనిసరే చెప్తున్నాను. అది ఒక స్టార్ యాక్టరు, పిల్లలు ఎగబడుతున్నారు. ఎందుకంటే పేరు కూడా చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే జాగ్రత్త ఉండాలి పిల్లల విషయమై. పలానా యాక్టర్ అంటే పిచ్చి, అభిమానం ఇలాంటివి మనకు ఉండకూడదు. ఆ యాక్టర్ పేరు కూడా చిరంజీవి. అప్పట్లో పిల్లలు ఎగబడుతున్నారు, డ్యాన్సు బాగా వేస్తున్నాడు, మంచి కమర్షియల్గా ఉన్నాడని చెప్పి అందరూ ఎగబడుతున్నారు. చాలామంది అప్పుడు DD1, DD2 ఛానల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఛానల్స్ అసలు లేనే లేవు. చాలామంది థియేటర్లకు వెళ్ళి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎట్లా చనిపోయారంటే, థియేటర్కి టిక్కెట్లకి వెళ్ళి టిక్కెట్లు ఇరుక్కొని ఆ గాలి ఆడక చనిపోయిన వాళ్ళు. ఎంత ఏజ్లో ఉన్న వాళ్ళు చనిపోయారు తెలుసా? 12, 13, 14 ఆ ఏజ్లో ఉన్న పిల్లలు. ఎందుకంటే మీడియా లేదు కాబట్టి అది ఎవరికి తెలిసేది కాదు. కానీ నేను అలాంటి ప్రమాదం గుండా వెళ్ళా. ఎలాంటి ప్రమాదం? ఇప్పుడు నేను ఎక్కడ పోకూడదు అక్కడ పోయాను, ఏం చేయకూడదు అది చేశాను. పాపంతో ఆటలాడుతున్నా. ఏం చేస్తున్నా? పాపంతో ఆటలాడుతున్నా. దేవుని రక్షణ గురించి విన్నాను, దేవుడు గొప్ప రక్షకుడు అని విన్నాను, ఆయన ద్వారా నాకు క్షమాపణ దొరుకుతుందని విన్నాను, ఆయనే ద్వారానే నాకు విమోచన ఉందని విన్నాను, ఆయన రక్షణ సంపూర్తిగా అర్థమవుతుంది. అయినా కూడా నేను ఏం చేశాను? నిర్లక్ష్యం చేశాను. యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించకుండా, ఆ పాపను ఒప్పుకోకుండా, ఆ పాపను తుడిచివేయబడకుండా, ఆ పాపాన్ని అలాగే టన్నులు అలాగే దాచిపెట్టుకున్నట్టుగా నా హృదయంలో పెట్టుకొని కదా. అందుకనే దేవునికి వాక్యం చెప్తుంది, హృదయం అన్నిటికంటే ఎందుకు ఘోరమైన వ్యాధి కలుగు తెలుసా? అనుకుంటుందంట ఈ యొక్క హృదయం ఏమనుకుంటుందా? నేను బాగానే ఉన్నా, నేను భక్తిగానే ఉన్నా, నేను యథార్థంగానే ఉన్నా, నేను నీతిగా ఉన్నాను. ఇంకా కంపేర్ చేసుకుంటుంది, పలానా వాళ్ళకంటే నేనే బెటర్ కదా, వాళ్ళకంటే నేను నీతిగా ఉన్నా కదా, నేనేం పాపం చేస్తున్నాను, నేను భక్తినే ఉన్నాను, వాళ్ళ తాగుబోతురు కాదు కదా, తిరిగిపోతుని కాదు కదా, నేనేమి దొంగ పనులు చేయట్లేదు కదా. ఇట్లాగా మోసపరుచుకుంటుంది హృదయము. ఎలా మోసపరుచుకుంటుంది? నేను శుద్ధ హృదయంతో ఉన్నాను, భక్తిగా ఉన్నాను, భయంగా ఉన్నాను, ఏ భయంకరమైన పాపం నేను చేయట్లేదు అని హృదయము భ్రమపరుచుకుంటూ ఉంటాం. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి. ఈ రోజున రక్షింపబడిన వారిలో కూడా ఇదే సైతం ఉంది. రక్షింపబడి కూడా ఇంకా వేషధారణ భక్తులకే ఉంటున్నారంటే వాళ్ళు భ్రమపరచు ఆత్మలో ఉన్నారు. భ్రమపరచు ఆత్మ చేత నింపబడితే గనక మనం అదే భ్రమలో జీవిస్తుంటాం. మనకు అర్థం కాదు అది. ఎంతకాలం భక్తిలో జీవించినా, ఎంతకాలం విశ్వాస జీవితంలో జీవించినా, మన పాపుల విషయమై మనము ఒప్పుకోకుండా, వాటిని తుడిచివేయకుండా, వాటిని కడుక్కోకుండా, దేవుని సన్నిధిలో ఒకటి ఉంది, నువ్వు ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఒప్పుకున్నట్టయితే మన సవాసం గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్తూ వచ్చాము. ఏం చెప్తామంటే ఆయన నమ్మదగిన వాడు అని చెప్తున్నాం. అయితే అది మనకు అర్థం కాకుండా ఉంది. నేనైతే ఆ విషయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథంలో ఓ మాట చదువుకున్నాం కదా, ఆ మాట దగ్గరకు వస్తాము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. అక్కడ దేవుడు నాతో, ఒక దేవుని యొక్క సేవకుడు మాట్లాడుతున్నాడు. అది ఆ విషయం గురించి నాతో మాట్లాడినప్పుడు నిజంగా నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. అక్కడ రాసిన మాట ఏముందంటే 20వ వచనం, కోతకాలము గతించున్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనం రక్షణ పొందకయే. ఎన్నిసార్లు నువ్వు వాక్యం విన్నా, ఎన్నిసార్లు మీటింగులకు వచ్చినా, ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా, నువ్వు ఒప్పుకోకపోతే నీకు రక్షణ ఎట్లా వస్తుంది? నేను పాపిని, నా పాపాలు కడుగు ప్రభువా, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించి నోటితో ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి నేను ఒప్పింపచేస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. నేను ఎన్నోసార్లు ఒప్పింపచేస్తున్న ప్రతిసారి కూడా ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉందిలే అని చెప్పి నేను త్రోసిపుచ్చాను.
కానీ దేవుడు చెప్పాడు కదా, నీవు నా సొత్తు అన్నాడు కదా, వెంటబడుతూనే ఉన్నాడు, నా నా వెంటబడుతూనే ఉన్నాడు. నేను దూరంగా జరుగుతున్న కొద్దీ నా వెంటబడుతూ 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 ఒక అవకాశం ఇచ్చాడు. సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ సాతానుడు దేవుడు ఇద్దరు పోరాడుతున్నట్టే ఉందన్నమాట. ఓ పక్క దేవుడు ఎలాగైనా ఇతను రక్షించాలని, సాతాను ఎలాగైనా నేను తీసుకుని పోవాలి అని చెప్పి ఆ పోరాటము నాలో మరి కనపడుతూ వచ్చింది. ప్రభువా, ఒకే ఒక మాట చెప్పా, ప్రభువా నన్ను కానీ కాపాడితే, ఈ అపాయం గుండా, ఈ ప్రాణాపాయం గుండా, ఈ మరణాపాయం గుండా నన్ను కాపాడితే ఇక నుంచి నీ సొత్తు నేను, ఇక నుంచి నీ సాక్ష్యం నేను, ఇక నుంచి నీ పాత్ర నేను, ఇక నేను తీర్మానం చేసుకున్న తీర్మానం ప్రకారంగా జీవిస్తానని ఎప్పుడైతే హృదయంలో అనుకున్నానో వెంటనే దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చి, ఎవరు తీసుకొచ్చి బయట వేస్తారో నాకు తెలీదు. నేను కొద్ది సమయం తర్వాత నాకు స్పృహ వచ్చి మెలకు వచ్చిన తర్వాత నా మనసులో నెమ్మది పొంది నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత దేవుడు ఎంతో నెమ్మది ఇచ్చాడు. ఆ చిన్న ఏజ్లో నేను పాపక్షమాపణ పొందిన తర్వాత నాలో చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము పొంగి పొర్లింది. దేవునికి స్తుతులు చెల్లించాను. మా తల్లిదండ్రులకు చెప్పాను, అమ్మకు చెప్పాను. నేను హాస్టల్లో ఉండి కూడా అమ్మకి లెటర్ రాస్తే అమ్మ ఎంతో సంతోషించింది, ప్రార్థించింది. ఆ తర్వాత ఆ రక్షణలో నిలబెట్టుకోవడానికి, ఆ సాక్ష్యం కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఉదయకాలం లేచి వెంటనే ప్రార్థించుకొని బైబిల్ వాక్యాన్ని చదువుకొని, ఆ రోజుల్లో దేవునికి దాసులు చెప్పినట్టుగా 3 అధ్యాయాలు చదువుకోవాలి మీరు, పాత నిబంధనలో, కీర్తనలో, మరి సామెతల్లో 3 అధ్యాయాలు మీరు చదువుకోవాలి, అప్పుడప్పుడు నూతన నిబంధన చదవాలి అని 4 అధ్యాయాలు చెప్పేవాళ్ళు. దేవుడు నాకు కుదిరిన సమయం అంతా కూడా ఆ 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదువుతూ మార్నింగు, మధ్యాహ్నము, సాయంకాలము అలాగ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దురాలోచన రాకుండా, పరిశుద్ధత విషయంలో, నేను కాపాడుకునే విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. పేతురు రాసిన పత్రికలో 1:18 చెప్పినట్టుగా నేను పరిశుద్ధుడను. 1:14 మనం చూస్తే ఏముంది అక్కడ, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అక్కడ రాస్తున్న మాట ఆయన ఏమంటున్నాడు, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆ వాక్యము ఆధారం చేసుకొని ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలా. నాలో ఏ ఆలోచన రాకుండా, ఏ దురాత్మ రాకుండా, ఏ దురాలోచన రాకుండా, దుష్ప్రవర్తన రాకుండా నేను కాపాడుకోవాలని. అంతకుముందు ఎంతో పిచ్చిగా ఉన్నట్టు, నేను సినిమా అంటే ఎంతో పిచ్చిగా ఉన్నా, అది వెంటనే నాలోంచి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఆ పిచ్చి, ఆ యొక్క ఆశ నాలో లేకుండా పోయింది. అంత చిన్న ఏజ్లో, ఆ టీనేజ్ ఏజ్లో ఏముంటుంది, శరీరాశ, నేత్రాశ, జీవుడంబము వెంటాడుతుంటాయి కదా. ఈ రోజుల్లో మనం చూస్తే పిల్లలు చూస్తే శరీరాన్ని బట్టి, శరీరానికి కావాల్సినటువంటి బట్టల కోసం చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా కొత్త వెరైటీ వస్తే, కొత్త మోడల్ వస్తే, కొత్త ఫ్యాషన్ వస్తే వెంటనే అది కావాలని అడుగుతారు. అలాగే ఇప్పుడు ఫుడ్ విషయంలో కూడా, ఈరోజు నాన్ వెజ్ తింటున్నప్పటికీ కూడా, రోజు మంచి ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఇంకా ఏదైనా కొత్త వెరైటీ కావాలా అని చెప్పి అలాంటి ఆలోచనతో ఉంటాం. ఇంకా చూస్తే శరీరము, నేత్రాశ, ఎన్ని చూసినా, ఎంత చూసినా, ఇప్పటికి కూడా చాలామందికి అక్కడ పోవాలని, ఇక్కడ పోవాలని, అక్కడికి పోయి ఆయా ఎక్స్కర్షన్ అని, అక్కడ టూరిజం పోవాలని, అక్కడ పోవాలని, ఇక్కడ పోవాలని చాలా తిరుగుతుంటారు. కానీ ఎంత చూసినా కూడా కంటికి ఏమీ సరిపోదు కదా. మనం బట్టల షాపులకు వెళితే బట్టలు తీసి ముందేస్తారు, మన చూపు అసలు ఇక్కడ నిలబడదు. ఇక ఇన్ని చూసినా కూడా ఇంకేదైనా వెరైటీ ఉందేమో చూద్దామని. అంటే మనిషి యొక్క శరీరాశ ఎంత చూడండి, ఎంత ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవుడము ప్రతి మనిషిని పీడిస్తున్నాయి. అయితే దేవుడు ఆ శరీరాశ, ఆ నేత్రాశ, జీవుడము లోంచి నన్ను తప్పించాడు. ఆ మాట మనం చూసినప్పుడు అది ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. మొదటి యోహాను పత్రికలో చూస్తే యవనస్తుల విషయమై దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడిన మాటను మీకు తెలియజేస్తున్నాను. మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి మొదటి యోహాను పత్రికలో ఆ మాట మనం చూసినప్పుడు 2:15 ఆ మాట ఉంది. ఈ లోకంలో ఉన్నవాటి నేను ప్రేమింపుకుడి, ఎవడైనా లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆ మాట చదువుకున్నప్పుడు నాలో దేవుని యొక్క వాక్యము ప్రవహిస్తూ ఉంది. 16 వచనం, లోకములో ఉన్నదంతయు
అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవుడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అంతవరకు నేను లోక సంబంధంగా జీవిస్తున్నానని గ్రహింపు నాకు వచ్చినప్పుడు ఆ లోకమును, నా శరీరమును నేను తృణీకరించుకుంటూ పరిశుద్ధత కలిగి జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి, ఒక పాత్రగా జీవించాలి అని చెప్పి సంఘానికి, సంఘ ప్రార్థనకు, సంఘ సహవాసానికి, బైబిల్ స్టడీకి, ప్రతి ఆరాధన కూడికి వెళ్ళి అక్కడ ఆరాధించటము, దేవునికి సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడము, దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సహోదరులు, దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు, సహోదరులు, నాయకులు వాళ్ళని అనుసరించి జీవించటము, వారు ఎంత మాదిరిగా జీవిస్తున్నారో వారిని కనిపెట్టి జీవించటం, వారు నన్ను చూసినప్పుడు ఇదిగో ఇతను చాలా మార్పు పొందాడు, ఇతడు మాట మారింది, తీరు మారింది, ఆలోచన మారింది, పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు అని చెప్పేంతవరకు దేవుని వెంబడిస్తూ ఉన్నాను. ఆయన సహవాసంలో నేను ఉంటున్నాననే గ్రహింపు నాకు వచ్చింది. ఇక్కడ ఒక మాట చదువుకుందామా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మనతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజెప్పుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమొకటికే మేము ఈ సంగతులు చెప్తున్నాం. నా యొక్క సంతోషము ఇక దినదినము అభివృద్ధి పొందుతుంది. ఆయన యొక్క సహవాసములో నేనున్నాను, ఆయనతో నేను సంతోషిస్తున్నాను. నేను ఆ సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు ప్రభుతోనూ దేవుని యొక్క పిల్లలైనటువంటి సహోదరులతోనూ నేను నిత్యము ఏమాత్రం కూడా ఎడతెగకుండా సహవాసము కలిగి జీవిస్తున్నాను. ఏదన్నా కొంచెం సమయం దొరికితే దేవుని యొక్క దాసుల దగ్గరికి వెళ్ళటము, సహోదరుల దగ్గరికి వెళ్ళటము, వాళ్ళతో అవసరం లేకపోయినా వెళ్ళి మాట్లాడటము, ఇక నాకు ఏ పని లేకపోతే ఏ బ్రదర్ ఉన్నారో అనుకూలంగా అక్కడికి వెళ్ళటము, ఏవైనా దేవుని యొక్క సంగతులు మరి అడగటము లేదా వినటము, ఇలా చేస్తూ సహవాసం చేస్తున్నాను. అప్పుడు దేవుని యొక్క సహవాసం నాలో ఉన్నప్పుడు అమ్మాట చూడండి, ఇక్కడ కింద రాస్తున్నాడు, 5వ వచనం చదువు కిందకి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడులో వెలుగే ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినట్లా మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపక ఉందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుగా చేయను. మనము పాపము లేనివారమని చెప్పుకునేట్లా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా చేయను. దేవుని యొక్క సహవాసములో జీవిస్తున్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన పిల్లలతో సహవాసం చేస్తున్నప్పుడు, అన్యోన్య సహవాసము గలవారమైనప్పుడు అప్పుడు ఏం చేస్తాడంట? యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపం నుంచి కడిగి పవిత్ర. మొదటిగా నువ్వు రక్షణ పొందడం అనేది ఎలా జరుగుతుంది అంటే, మొట్టమొదటి దేవుని వాక్యం విన్నప్పుడు నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవటమే. నేను పాపిని ప్రభువా నన్ను రక్షించు, నేను పాపిని ప్రభువా నన్ను కడుగు, నేను పాపిని ప్రభువా నీ రక్తంలో మాత్రమే నమ్ముతున్నాను, నీ రక్తంలో మాత్రమే నాకు విమోచన ఉందని నేను నమ్ముతున్నానని ఒక మాట చెప్పాలి. అప్పుడు నీ పాపములకు క్షమాపణ జరుగుతుంది. నువ్వు క్షమించబడిన తర్వాత అన్యోన్య సహవాసము దేవుని యొక్క సంఘముతో, దేవుని యొక్క పిల్లలతో, దేవునితోనూ సహవాసం చేస్తూ ఉండగా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినడలా అప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తూ ఉంటుంది. ఇది దినదినము జరిగే ప్రక్రియ. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క ప్రజగా, దేవుని యొక్క పాత్రగా నేను వాడబడుతూ ఆయనకు సాక్షిగా జీవిస్తూ రావడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. అయితే ఈ జీవిత యాత్రలో ఏ శ్రమ లేదా, ఏ కష్టం లేదా, ఏ ఇబ్బంది లేదా అంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు. అవి ఎంతమంది ద్వారా వచ్చినాయో చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మొట్టమొదటిగా మా యొక్క బంధువుల ద్వారా మొదటగా
రక్షింపబడిన తర్వాత సహోదరుల ద్వారా కూడా, ఆత్మీయ సహోదరుల ద్వారా కూడా శోధన, తృణీకరించడం అనేది ఉంటుంది, కామన్గా ఉంటుంది. అది ఉండాలి, మనకు ఉండాలి, అది మనకు ఉండాలి. కాబట్టి ఈ రోజున మనము దేవుని పిల్లగా అయిన మనము ఆయనతో సహవాసం చేస్తున్నామనే యొక్క సంతోషము కలిగిన మనము ఆ సంతోషాన్ని కొనసాగిస్తూ రావాలి, ఆయన కొరకు జీవిస్తూ రావాలి, ఆయన పాత్రగా జీవించాలి. ఒక మాట చదువుకొని మనకు ముందుకు వెళదాము మన సమయాన్ని బట్టి. రెండవ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్ర పరచ కొననీడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. కింద 22వ వచనంలో రాస్తున్నాను, నీవు నీ యవనేచ్చు నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అప్పటి నుంచి ప్రభు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టడానికి తన ప్రణాళికను సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఆయన వాక్యము కొంచెము అర్థమయ్యేటట్టుగా, ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత అర్థమయ్యేటట్టుగా, దేవుడు ఎందుకు నన్ను పిలిచాడో అర్థమయ్యేటట్టుగా, ఆయన కొరకు నేను ఏం చేయాలో అది నాకు తెలియపరిచేటట్టుగా, ఆయన పక్షంగా నేను ఎలా నిలబడాలో తెలియపరిచేటట్టుగా, వాక్యం చదువుతూ ఉండగా వింటూ ఉండగా పరిశుద్ధుల యొక్క సహకారంతో, దేవుని పిల్లల యొక్క సహకారంతో, దేవుని యొక్క సేవకుల యొక్క సహకారంతో, సంఘ పెద్దల యొక్క సహకారంతో, అభిషేకించబడినటువంటి దేవుని దాసుల ద్వారా, వారి యొక్క ప్రార్థన ద్వారా, వారి యొక్క వాక్యము ద్వారా హెచ్చరింపబడుచు, బలపరచబడుతూ, దీవునికరంగా జీవించడానికి దినదినము అభివృద్ధి పొందుచు, దేవుని యొక్క సాక్షిగా జీవించడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ఇక్కడ 21వ వచనంలో చూస్తే, నా పాత్ర ఎలా ఉన్నదో అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వచ్చే అవకాశాన్ని దేవుడు నాకు కలిగిస్తూ వచ్చాడు. నేను దేవుని కొరకు ఏం చేయగలను? నేను ఘనమైన పాత్రగా ఉండగలనా? అర్హమైన పాత్రగా ఉండగలనా? యజమానుడు వాడుకునే పాత్రగా ఉండగలనా? దానికి నేను యోగ్యునేనా అని చెప్పి ఎప్పుడు ప్రతినిత్యము పరీక్షించుకుంటూ ఆయన కొరకు జీవించే జీవితము అది యోగ్యంగా ఉందా లేదా అని నన్ను నేనే పరీక్షించుకుంటూ రావటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. యవన కాలంలో నాకున్నటువంటి యవనేచ్ఛలు బట్టి జీవించకుండా ప్రభుకి అప్పచెప్పుకున్నాను. మొదటిగా నీతిని వెతికాను, దేవుని యొక్క నీతిని వెతికాను, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికాను, విశ్వాసమును వెతికాను, విశ్వాసులను వెతికాను, విశ్వాస కుటుంబాన్ని వెతికాను. విశ్వాస యాగముగా ఉండటానికి దేవుడు నన్ను దేవుని యొక్క ప్రణాళికలో నేను దేవునికి అప్పగించుకున్నాను. ఈ మాట విశ్వాసం గురించి విశ్వాసము గురించి చెప్పినప్పుడు చాలా చక్కని మాట మనకు గుర్తొస్తుంది. తిమోతి గురించి చెప్పినప్పుడు మధ్యాహ్న కాలంలో కూడా నేను గుర్తు చేశాను. అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి చెప్పినప్పుడు ఏమన్నాడు? ఇదిగో ఇతడు నా నిజమేనా విశ్వాసాన్ని బట్టి నా నిజ కుమారుడు. నీలో ఉన్న విశ్వాసము నీ అవ్వలోను నీ తల్లిలోను నుంచి వచ్చిన విశ్వాసము. అలాగే నా తల్లిదండ్రుల ద్వారా నన్ను రక్షించుకొని కదా ఆ యొక్క మార్గాన్ని సరళం చేశాడు. నాకు ఒకవేళ మా తల్లిదండ్రులకు రక్షణ పడకపోతే నా యొక్క రక్షణ చాలా లేట్ అయ్యేదేమో, ఒకవేళ నేను లోకంలో తప్పిపోయేవాడినేమో. దేవుడు వాళ్ళని నాకు దారి చూపించాడు, ఒక మార్గాన్ని చూపించాడు. వారి ద్వారా నాకు ఒక దారిని చూపించి, ఒక అవకాశాన్ని చూపించి, ఒక ద్వారాన్ని చూపించి నాకు ఎంతో దేవుడు తన మార్గాన్ని సుగమం చేశాడు. ఆ తర్వాత రక్షణ పొందడానికి ఆయన యొక్క సహవాసాన్ని నాకు కలిగించాడు కదా. మా ఇంట్లోనే సంఘం ఉండేది, ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఇప్పటికి సహవాసం ఉంది, అక్కడ పరిచర్య కూడా ఉంది.
ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంత బలమైనదో, ఎంత సిద్ధపరచబడిందో, ఎంత మనల్ని కాపాడుతుందో, ఎంత మనల్ని బలపరచడానికి ఉందో, ఆ ప్రణాళిక ఎంతో ఖచ్చితమైనదో అది మనకు తెలియచేయబడినప్పుడు అది ఎంతో సంతోషాన్నిస్తుంది. నాకు కూడా అలాంటి సంతోషాన్ని కలిగించింది. నేను ఎక్కడైతే పరిశుద్ధపరచబడలేదో అక్కడ పరిశుద్ధపరచబడి దేవుడు వాడుకునే పాత్రగా, యజమానుడు వాడుకునే పాత్రగా ప్రతి సత్కార్యాన్ని చేయటానికి సిద్ధపరచబడినటువంటి అనుభవం కలిగి జీవించే కృపను దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. నీతిని ఈరోజున దేవుని నీతి ఏమి ఉన్నది? అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడి. దేవుడు ఈరోజు మనకిచ్చిన నీతి అదే. యేసు ప్రభువుని నమ్మటమే నీతి. రోమపత్రిక 5:1 రాస్తున్నాడు, విశ్వాస మూలముగా మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎవరి ద్వారా? యేసు ప్రభువునందు విశ్వాసించడం ద్వారా, ఆయన రక్తములో విశ్వసించడం ద్వారా నాకు రక్షణ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ చేరి వచ్చిన వారిలో ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను ప్రేమిస్తుండగా, తన ప్రణాళికను సిద్ధపరిచుండగా నువ్వు ఆయన రక్తములో కడగబడాలి. ఒక మాట మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథంలో, ఇక్కడ గుగ్గిలము లేదా, ఇక్కడ వైద్యుడు లేడా అని అడుగుతున్నాడు. గుగ్గిలం ఉంది, వైద్యం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని రక్షణ సిద్ధపరచబడి ఉంది, నీ కొరకు రక్షణ సిద్ధపరచబడింది. నువ్వు కేవలము నమ్మితే సూక్ష్మములో మోక్షం. దేవుడు నాకు అదే తెలియజేశాడు. నువ్వు ఎన్నెన్ని దారులు ఎత్తుకున్నా ఏ దారిలో నీకు రక్షణ దొరకదు, కానీ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే నీవు రక్షణ పొందాలి, నేనే నీకు మార్గము అని చెప్పాడు. నేనే నీకు ఆధారము, నేనే నీ కొరకే ప్రాణం పెట్టిన వాడిని, నేనే నీ కొరకు రక్తము కార్చిన వాడిని. నా రక్తము దేని చూపిస్తుందంటే, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి 8వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువారి కలువరి శిలువ దృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. కలువరి శిలువ దృశ్యము. గుగ్గిలం అంటే ఒక సాదృశ్యమైన మాట. గుగ్గిలం అంటే ఏంటంటే అది ఒక వైద్యానికి, లేక ఆ గుగ్గిలంలో వైద్యపరమైనటువంటి ఔషధాలు కలిగి ఉన్నాయి. ఆ గుగ్గిలం ఎక్కడుందంటే గిలాదులో ఉంది. గిలాదు ఎక్కడుంది? యెరూషలేము అనగా ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఇశ్రాయేల్ దేశంలో నుంచి ఎవరు వచ్చారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఆయన ఈ కొరకు ఏం చేశాడంటే గుగ్గిలంలాగా దారపోయబడ్డాడు. గుగ్గిలం ఎలా తీస్తారో తెలుసా మీకు? గుగ్గిలం ఎలా తీస్తారు? గుగ్గిలం చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఘాట్లు పెట్టాలి. ఆ ఘాట్లు ఎట్లా పెడతారు? ఈత చెట్టుకి పెడతారు కదా, అట్లా ఘాటు పెట్టగానే అక్కడి నుంచి ద్రవం వస్తుంది. అట్లా చెట్టంతా కూడా ఘాట్లు పెట్టాలి. చెట్టుకంతా గాయం చేయాలి. ఒక్కొక్క రంధ్రంలోంచి ఒక్కొక్క ద్రవం వస్తూ ఉంటుంది. ఆ ద్రవంతా తీసి అది నింపబడిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తారు. చేసిన తర్వాత అదంతా మెడికల్ ప్రాసెస్ చేసిన తర్వాత అప్పుడు ఆ గుగ్గిలం తయారవుతుంది. యేసు ప్రభువారి యొక్క రక్తము ఆ కలువరి శిలువలో ఎలాగా మనకు చూపిస్తున్నాడో, ఆయన ప్రేమ గురించి మనము వింటున్నప్పుడు ఆ కలువరి దృశ్యాన్ని నువ్వు ఒకసారి గమనిస్తే, ఆ కలువరి దృశ్యాన్ని నువ్వు ఒకసారి మననం చేసుకుంటే, నీ యొక్క దృష్టిలో నువ్వు ఒకవేళ ఆలోచన చేస్తే, నీ కళ్ళ ముందు ఒకసారి ఆ శిలువ దృశ్యాన్ని నువ్వు పెట్టుకుంటే, ఆయన దారపోసాడు నీ కొరకే. ఇదిగో లోకపాపను మోసుకుని దేవుని గుర్రపిల్లగా ఈ లోకానికి దిగి వచ్చిన వాడే ఆ కలువరి శిలువలో ఆ యొక్క గుగ్గిలం కనుక ఎలా కార్చబడుతుందో అలాగా కార్చి నీ కొరకు తన రక్తం అంతటినీ భూమి మీద ఒలికించాడు. ఆ రక్తము గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అదే గొప్ప రక్తము. ఆ రక్తము గురించి రాయబడిన మాట ఏంటంటే అది విమోచించే రక్తము, అమూల్యమైన రక్తము, అది ఎంతో శ్రేష్టమైన రక్తము. ఆ రక్తము ద్వారానే నీకు నాకు సర్వలోకానికి పాపక్షమాపణ దొరుకుతుంది అని, ప్రాయచిత్తము దొరుకుతుంది అని, విమోచించడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున యేసు ప్రభుని నువ్వు సొంత రక్షణగా అంగీకరించడానికి ఇష్టపడితే అది నీకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నీకు మరొక సమయం రాదు. దేవుడు నాకు ఇచ్చినట్టుగా మీకు సమయం ఇస్తాడని మీరు అనుకోవద్దు. ఆ తర్వాత నేను చాలా బాధపడ్డా. ఒకవేళ నేను చనిపోయి ఉంటే నరకానికి పోయి ఉండేవాడిని కదా, నేను వాక్యం విన్నాను కదా, నేను ఇంట్లోనే ఎన్నోసార్లు వాక్యం విన్నాను కదా, ఎంతమంది దేవుని దాసులు చక్కని వర్తమానం ఇచ్చేవారు, ఎంతో చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు కదా, నేను వినలేదే. నేను ఒకవేళ చనిపోతే నేను విని కూడా, రక్షణ గురించి విని కూడా, చూసి కూడా, గ్రహించి కూడా
నేను నేను తిరస్కరించి తృణీకరించి నరకానికి కొరకు పోతే అది ఎంత భయంకరము అని చెప్పి నేను చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, చాలాసార్లు బాధపడే సందర్భాలు ఉన్నాయి. నువ్వు బాధపడనక్కర్లేదు, నువ్వు దుఃఖపడన అవసరం లేదు, రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. నువ్వు కేవలం ఒకే ఒక మాట చెప్పాలి, ఏమని? యేసు ప్రభువా, నేను పాపిని తండ్రి. నువ్వు ఆ కలవసులో నా కొరకే ఆ గుగ్గిలంలాగా ఎలాగో దారపోయబడ్డావో, ఔషధంలాగా నా వ్యాధి కొరకు నువ్వు నీ రక్తాన్ని కార్చావు. యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త మానవాళి యొక్క పాపానికి విమోచన. యేసుప్రభు రక్తము ఎంతమంది కొరకు కార్చాడు ఆయన? యెషయా చెప్తున్నాడు, యెషయా, అందరి దోషము నా మీద మోపబడిను, అందరి సమాధానమైన శిక్ష ఆయన భరించెను. యోహాను సువార్త 1:29 రాస్తాడు, ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ కొరకు నా కొరకు సర్వలోకం కొరకు ఆయన గొర్రెపిల్లలాగా దిగి వచ్చాడు, రక్తము కాల్చడానికే వచ్చాడు. ఆ రక్తం యొక్క విలువ ఎంతో తెలుసా? ఆ రక్తం ఎంతో గొప్పది. యేసు ప్రభువు వారి రక్తం యొక్క విలువ ఎలాంటిదో అంటే, ఒక త్రెక్కెడ తీసుకొని ఒక ప్లేట్లో యేసు ప్రభువు వారి రక్తం పెట్టి, మొత్తం కూడా కాదు, ఒక బొట్టే, ఇంకో ప్లేట్లో సర్వమానవాళి యొక్క పాపాలన్నీ కూడా ఆ ప్లేట్లో పెడితే, మనకంటే ముందు చనిపోయిన వారు మన పాపము, మనం ఇంకా రక్షింపడకపోతే మన పాపము, ఇంకా మన తర్వాత పుట్టేవారి యొక్క పాపము, యుగాంతం వరకు ఎంతమంది పుడతారో అంతమంది పాపాలు, అవన్నీ తీసుకొచ్చి ఆ తెక్కట్లో పెడితే యేసు ప్రభువు వారి యొక్క రక్త బొట్టు యొక్క ప్లేటు ఒక గోరు మందం కూడా పైకి లేవదంట. అంటే ఎంత విలువైనదో చూసారా? కీర్తనకాడు రాస్తూ ఏమన్నాడంటే, ఒకని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. 49వ కీర్తనలో ఆ మాట చూస్తాం. ఒకని ప్రాణ విమోచన ధనము చాలా గొప్పది. మన ప్రాణ విమోచన ధనం, మనకు పాపక్షమాపణ రావాలంటే మనం ఎంతో రుణము చెల్లించాలి. ఎంత రుణం అంటే, సర్వమానవాళి యొక్క పాపాలన్నీ తీసివేయాలంటే మరి ఇంకెంత రుణం తీర్చాలి, ఎంత ఖర్చు పెట్టాలి. ఆ పాత రోజుల్లో ఆ పాపం విషయమే వారు బలులర్పించారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడైతే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ గొర్రెల యొక్క మేకల యొక్క రక్తంతో పాపానికి క్షమాపణ దొరకదు. ఇదిగో నీ కొరకే నేను బలి అర్పణగా, నన్ను నేనే అర్పణగా చేసుకుంటూ వచ్చాను, నా రక్తంలో నేనే నీకు పాప క్షమాపణ ఉంది అని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నానని దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చి ఉండగా నువ్వు గమనించవా? నువ్వు ఆలోచించేవా? నువ్వు అంగీకరించవా? ఇంకా ఎంతకాలం తృణీకరించుకుంటే వెళతావు? గ్రీష్మకాలము గతించిపోయినది, ఎన్నో కాలాలు గతించిపోతున్నాయి. నువ్వు సమయాన్ని గమనిస్తున్నావా? పేతురు రాస్తూ పేతురు పత్రికలో ఏమంటాడు కదా, 4వ అధ్యాయంలో, గతించిన కాలం చాలు, నువ్వు శరీరాశల చేతను జీవించిన కాలం చాలు, మిగిలిన కాలము ప్రభు కొరకే జీవించి ప్రభు యొక్క మనల్ని పొంది పరలోక రాజ్యంలో దీవుల ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని నువ్వు ఇప్పుడు తీర్మానించుకుంటే, నువ్వు నిర్ణయం తీసుకుంటే అది నీకు ఎంతో క్షేమము. దేవుడు నా పట్ల దేవుడు ఆ తీర్మానాన్ని తెలియజేసినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఈరోజున మీ మధ్య నేను నిలబడి ఉన్నానంటే సుమారుగా 1990లో నేను బాప్తిని తీసుకున్నాను. 90 నుంచి ఇప్పుడు చూసుకుంటే 36 సంవత్సరాలు. ఇంకా అంతకుముందే నేను 87లోనే తీర్మానం చేసుకున్నాను. ఆ 3 సంవత్సరాలు కలుపుకుంటే 39 సంవత్సరాలు దేవుడు తన ప్రణాళికలో నన్ను ఉంచుకొని, తన బిడ్డగా నన్ను ఉంచుకొని, తన సాక్షిగా నన్ను ఉంచుకొని, తన సొత్తుగా నన్ను ఉంచుకొని, నీవు నా సొత్తు, నేను విమోచించి ఉన్నాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అంతేకాకుండా నా రక్షణ తీర్మానం విషయంలో నా యొక్క పాప వ్యాధిని పూర్తిగా తొలగించి తన బిడ్డగా చేసుకుంటూ వచ్చాడు. తన ప్రణాళికలో నన్ను ఉంచాడు. దాన్ని బట్టి నాకేం కలిగింది అంటే గొప్ప సంతోషము, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము కలిగి జీవిస్తున్నాను. ఒకవేళ ప్రభు వచ్చి ఇక రా చాలు ఇంకా ఈ లోకంలో అంటే ఎప్పుడైనా సరే ప్రభా ఇదిగో వస్తున్నా అని చెప్పే ధైర్యము నాకు ఇచ్చాడు. ఇంతకన్నా ఇంకేం కావాలా?
32వ కీర్తనలో దావీదు మహారాజు చెప్తున్న మాట ఏంటంటే, తన పాపములకు పరిహారం పొందిన వాడు. ఆ మాట చదువుతారా? ఒకసారి చదివి ముగించుకుందాం. 32వ కీర్తన తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఈ ధన్యతలోకి నన్ను తీసుకుని వచ్చాడు. మరి నీవు వస్తావా? నీ యొక్క అతిక్రమములు నువ్వు ఒప్పుకుంటావా? పరిహరించబడాలని నువ్వు కోరుకుంటావా? నీ పాపానికి ప్రాయశ్చిత్తము దొరికినని నువ్వు నమ్ముతున్నావా? నీ పాపాలకు ప్రాయశ్చిత్తము ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలోనే ఉన్నదని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీకు సూక్ష్మలో మోక్షము ఇప్పుడే ఒక సెకండ్లోనే నువ్వు అనుకునగానే, నువ్వు తీర్మానం చేసుకునగానే ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. ఆయన అంతా సిద్ధం చేశాడు, అంతా ఆయనే చేశాడు. కేవలం ఒకే ఒక మాట అడుగుతున్నాడు, నమ్మితే చాలు, నువ్వు నమ్మితే చాలు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు భోజనం అంతా సిద్ధపరిచి ఎన్నెన్నో ప్రయోగాలు చేసి మంచి టేస్టీ ఫుడ్ తయారు చేసి నీ ముందు పెడితే నువ్వు తినకపోతే నష్టం ఎవరికి? మనకే కదా. తినకపోతే మనకే నష్టం. కాబట్టి ఈ రోజున రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. నువ్వు సమయాన్ని పోగొట్టుకోవద్దు. నేను క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను అని నువ్వు అనుకోవద్దు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో ఉన్నా కూడా, నీవు క్రైస్తవ పేరు కలిగి ఉన్నా కూడా నీకు రక్షణ రాదు. నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడితేనే నీకు పాపక్షమాపణ కలుగుతుంది. యేసు ప్రభు రక్తంలో కడగబడి మనసు మార్చుకుంటేనే. ఆ మాట చదువుకుందామా? మత్తయి సువార్త 3వ అధ్యాయము ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందడి. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందడి. మారు మనసు పొందినావా? నువ్వు మనసు మార్చుకుంటావా? ప్రభు రక్తంతో కడుక్కొని మనసు మార్చుకుంటావా? యేసు రక్తంలో విశ్వసిస్తున్నావా? యేసు ప్రభా, నేను పాపిని ప్రభా, నువ్వు ఒక మాట చెప్పగలిగితే యేసు ప్రభు రక్తం నీ పాపను కడిగి పవిత్ర చేస్తుంది. అంతేకాకుండా వెంటనే నీకు మారు మనసు కూడా దేవుడు ఇస్తాడు. ఆ గొప్ప అవకాశము నీకు కలుగుతుంది. మత్తయి సువార్తలో చెప్పిన మాటలు అనేక సువార్తలు రాయబడుతూ వచ్చాయి. అయితే దేవుడు నా బాప్తిస్మం అప్పుడు కూడా పేరు విషయమై ఒక తీర్మానం చేయడం జరిగింది. నువ్వు హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాడు కనుక కొంచెం సాక్షార్థంగా ఉండాలంటే అన్యుల మధ్య ఆ పేరు అలాగే ఉంటే మంచిది అని దేవుని దాసులు చెప్పగా విన్నా. వాళ్ళు చెప్తే విన్నా కానీ వాళ్ళు ఒకవేళ మార్చాలి అని అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక మాట చదువుతాను. రూతు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం 18వ వచనం. రూతు గ్రంథము 4:18. ఫెరస్సు వంశవళి ఏదనగా, ఫెరస్సు ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను. ఎస్రోను ఎవరిని కన్నాడంట? రామును కన్నాడు. ఇది ఏదో వంశవాళి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యూదా తామారునందు ఫెరస్సును జెరుహును కనెను, ఫెరస్సు ఎస్రోను కనెను, ఎస్రోను ఆరామును కనెను. నా పేరులో సగం పేరు బైబిల్లో ఉంది. ఏం పేరు? రాము అనే మాట. యోబు గ్రంథం 32:2లో కూడా రాము అనే ఒక వంశమే ఉంది. చూడండి, యోబు గ్రంథము 32:2 తీసారా? యోబు గ్రంథము 32:2 తీసిన వారు చదవండి. అప్పుడు రాము వంశస్థుడును బూజీడును బెరేకేలు కుమారుడగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకున్నాడు చూచి అతని మీద బహుగా కోపించును.
రాము వంశం ఉంది. ఈ విధముగా మనం చూసినప్పుడు మరి మరి మారు మనసు అంటే ఏం మార్చుకోవాలి? మనం ఏం మార్చుకోవాలి? మారు మనసు అంటే మనసు మార్చుకోవాలి. గ్రీకులో ఏముంది? మారు మనసు అంటే మెటనోయిం అని ఉంది. మెటనోయిం అంటే తెలుగులో అర్థం ఏంటంటే మనసు మారుట. నువ్వు మనసు మారకుండా నువ్వెంతకాలము క్రైస్తవ పేరు పెట్టుకొని క్రైస్తవులాగా జీవించి సంఘానికి వచ్చి బైబిల్ చదివి పాటలు పాడి అనేక కార్యక్రమాల్లో నువ్వు పాలు పొందినప్పటికీ కూడా నువ్వు మనసు మారలేదంటే, నీ మనసు మారలేదంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. మనసు మార్చుకోవాలా. మారు మనసు అంటే మనసు మారాలా, ఆ తర్వాత హృదయం మారాలా, ఆ తర్వాత ప్రవర్తన మారాలి. ఈ మూడు మారితే అది మారు మనసు. మరి మన మారు మనసు ఎట్లా ఉందో ఒకసారి మనం గమనించుకుంటే అది మనకు మంచిది. రక్షింపబడిన వారితో కూడా నేను చెప్తున్నమాట. ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే ఇది గొప్ప అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని